జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. వైద్యు నారాయణ హరి అంటే వైద్యుడు దేవునితో సమానమని అర్థం. అలాంటి పవిత్ర వృత్తిలో ఉన్న ఆ వ్యక్తి ఆ కుటుంబం పాలట కాలయముడయ్యాడు. అభంశుభం తెలియని ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులను చిదిమేశాడు. వైద్యం పేరుతో తాళి కట్టిన ఆలిని కడతీర్చాడు. తన కుట్రా కోణాన్ని ప్రమాదంగా చిత్రీకరించి తనలో ఉన్న విలనిజాన్ని దాచే ప్రయత్నం చేశాడు. పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. సినిమా కథను మరిపించేలా అల్లిన కథలో అడ్డంగా బుక్ అయ్యాడు. కామంతో కళ్ళు మూసుకుని చెలికత్తె కోసం కుటుంబాన్ని కడతీర్చిన ఆ వైద్యుడు కటకటాల పాలైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. రఘునాథపాలెం మండలం బావోజీ తాండాకు చెందిన బోడా ప్రవీణ్ ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ ఆసుపత్రిలో ఉంపుడుగత్తె మోజులో పడిన ప్రవీణ్ తన అక్రమ సంబంధానికి కుటుంబం అడ్డుగోడగా ఉందని కుట్రకు తెరతీశాడు. మే నెల 28వ తేదీన భార్య బోడా కుమారి, కుమార్తెలు కృషిక, కృతికాను పథకం ప్రకారం హతమార్చాడు. భార్య కుమారికి ఇంజెక్షన్తో హతమార్చిన కుమార్తెలను గాలి ఆడకుండా నోరు మూసి చంపాడు. తనపై హత్యా నేరం రాకుండా ఉండేందుకు కారును చెట్టుకు గుద్ది ప్రమాదంగా చిత్రీకరించాడు. అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారణ చేయడంతో ప్రవీణ్ పన్నాగం బయటపడింది. ఖమ్మం పట్టణ ఏసీపీ రమణమూర్తి, సిఐ శ్రీహరి పరిశోధనలో ప్రవీణ్ చేసిన హత్యల పరంపర బట్టబయలైంది. 2024 సాయంత్రం 6:30కు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒక భార్య ప్లస్ ఇద్దరు పిల్లలు చనిపోయినారు. డ్రైవర్ కూడా మోడా ప్రవీణ్కి లైట్గా ఇంజురీస్ అయినాయి. కానీ వీళ్ళిద్దరు కూడా పెద్ద ఇంజురీస్ ఏమి, ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏమి కనపడలేదు. తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మీద అది యాక్సిడెంట్ కేసుగా వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అయినది. 304/337 కింద కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టంకి పంపించాం. పోస్ట్ మార్టం కూడా ఇంజురీస్ ఏం లేవని చెప్పన్నారు. కానీ ఈ కేసుని మనం ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు, చంపినారు అని చెప్పి. మళ్ళీ సీన్లో వెహికల్లో అంతా సెర్చ్ చేస్తే మనకి వెహికల్లో ఒక సిరెంజ్ దొరికింది, ఎంటీ సిరెంజ్ దొరికింది. అది ఎంటీ సిరెంజ్ని మనం ల్యాబ్కి పంపించి వీళ్ళ పిఎంఈ అయిన తర్వాత బాడీ పార్ట్స్ కూడా పిఎంకి పంపిస్తే ఆ సిరెంజ్లో ఒక ఇంజెక్షన్ కెమికల్ లాంటిది ఉంది. అది మన ఎనస్థీషియా వాళ్ళు ఆపరేషన్స్ అప్పుడు ఇస్తారు. అది హై డోస్లో ఇచ్చేస్తే అతను ఎవరైనా చనిపోతారు. అది మనకి ఎఫ్ఎస్ఎల్లో వచ్చింది. తర్వాత ఇతను కూడా గూగుల్ సెర్చ్లో ఒకటి చేసినాడు. ఆ దబ్బున అది ఇస్తే మనకి ఆటాప్సీలో వస్తుందా రాదా, డిటెక్ట్ అవుతుందా కాదా, ఆ డ్రగ్ ఇస్తే ఆటాప్సీలో వస్తే ఎన్ని గంటల్లో డిటెక్ట్ అవుతుంది, ఆ ఇంజెక్షన్ ఇస్తే అప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆటాప్సీలో ఎన్ని గంటలకి డిటెక్ట్ అవుతుంది ఆ డ్రగ్ డెడ్ బాడీలో అనేది అతను కూడా సెర్చ్ చేసినాడు. మనం అతను చనిపోయిన తర్వాత అతను సెల్ ఫోన్ తీసుకుని మనమే సీజ్ చేసి పెట్టుకున్నాము. దాని లోపల మనకి అది ఉంది, గూగుల్ సెర్చ్ హిస్టరీలో ఉంది. కానీ మళ్ళీ ఆ కెమికల్ ఇచ్చిందా లేదా అని చెప్పి మనకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. మనం ఎంటీ సిరెంజ్ని మనం ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఎంటీ సిరెంజ్లో ఆ డ్రగ్ ఉంది అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. దాని మీద అతన్ని అదుపులో తీసుకుని అతన్ని ఎంక్వైరీ చేస్తే అది తీసుకున్నది వాస్తవమే. అతను హైదరాబాద్లో జర్మెంటైన్ హాస్పిటల్లో పనిచేస్తాడు, నైట్ డ్యూటీ చేస్తాడు, క్రిటికల్ కేర్ను అక్కడ హాస్పిటల్లో పనిచేస్తాడు. పనిచేసే క్రమంలో అతనికి సోనియా అని చెప్పి ఒక నర్సుతో పరిచయం అయింది. ఆ నర్సు కూడా నైట్ డ్యూటీ ఉండేది. ఇద్దరు వాళ్ళకి అట్లా అలవాటై ఇద్దరు కలుసుకునేది. ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు తరచూ గొడవ జరిగేది. అట్లనే గత మేలో కూడా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పింది అమ్మాయి, రోజు నైట్ డ్యూటీకి పోతున్నాడు, ఇంట్లో ఉండట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి నువ్వు నైట్ డ్యూటీ చేయనవసరం లేదు, నువ్వు వచ్చేసే ఖమ్మం వచ్చి ఏదైనా దగ్గర చూసుకో, లేకపోతే వేరే హాస్పిటల్లో డే డ్యూటీకి చేసుకో అని చెప్తే వచ్చేసినారు. వచ్చేటప్పుడే ఇతను ఆ ఇంజెక్షన్ తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి. తర్వాత వీళ్ళతో ఫ్రీక్వెంట్గా అమ్మాయితోని నర్సుతో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నాడు. దాని ప్రకారంగా ఇతను ఎట్లయినా ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఏమైనా చంపేయాలని చెప్పి అనుకున్నాడు. దాని ప్రకారంగా అతను ఏం చేసినాడంటే ఈ ఊళ్ళలో ఏమంటే కాల్షియం కొద్దిగా వేడి చేస్తే కాల్షియం ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఈ కాల్షియం ఇంజెక్షన్ 26th రోజు అక్కడ మనకి బల్లెపల్లిలో ఒక మెడికల్ షాప్ దగ్గర కాల్షియం వాయిల్ను ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడు, సిరంజి తీసుకొని ఆ రోజే ఇద్దామనుకున్నాడు. కానీ ఈమె ఆ ఇంటికి వేసాకలా ఇంజెక్షన్ తీసుకుపోయి ఇంటికి వేసాకలా కాల్షియం ఇంజెక్షన్ ఆమె నాకు ఇప్పుడు వేడి తగ్గిపోయింది మంచిగానే ఉంది అన్నది. కాబట్టి ఆ రోజు ఇయ్యలేదు. 28th రోజు ఇతను ఇక్కడ పొద్దున్నే వచ్చి ఆధార్ అప్డేషన్ అమ్మాయిది వాళ్ళ భార్యది కుమారిది ఆధార్ అప్డేషన్ టీడీపీ ఆఫీస్ వెనకాల యుగేందర్ అని వాళ్ళ బంధువులు ఉంటారు, అతని దగ్గర ఆధార్ అప్డేషన్ చేశాడు. కొద్ది కరెక్షన్స్ ఉంటే పోయి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన తర్వాత 4 గంటలకు బయలుదేరి అప్పుడు మళ్ళీ ఆమె కొద్దిగా హీట్ ఉంది బాడీలో, అప్పుడు ఆ రోజు కాల్షియం ఇంజెక్షన్ ఇస్తా అన్నావు కదా ఉన్నదా అంటే నా దగ్గర ఉన్నది, నా దగ్గర పెట్టుకున్న బ్యాగ్లో పెట్టుకున్నా అని చెప్పి ఇమీడియట్గా అతను ఏం చేశాడు
కోయిచిల్క రూట్లో పోయి కోయిచిల్క కొద్ది ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక డొంక ఉంటుంది. ఆ డొంక సైడ్ తీసుకుపోయి వెహికల్ని ఆ డొంక దగ్గర మన వెనకాల సీట్లో పండుకోమని చెప్పి కాల్షియం ఇంజెక్షన్తో పాటు ఇతను తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజెక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు. అప్పటికే ఆమె అడిగింది ఇదేంటిదంటే ఇది దీంతోనే అయితే రియాక్షన్ కాకుండా ఉంటుంది, కొంతమందికి కాల్షియం ఇంజెక్షన్ పడదు, అందుకనే ఇది ఇస్తున్నా, నువ్వేం కాదు ఒక 5 మినిట్స్లో నీకు దగ్గర వస్తుంది, పండుకుంటా 10 మినిట్స్లో నువ్వు రిలీఫ్ అయిపోద్ది అంటే సరే అని ఆమె నమ్మి ఆమె ఇంజెక్షన్ తీసుకుంది. మనకి పోస్ట్ మార్టంలో కూడా ఆమెకి రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఒకటి ఇంజెక్షన్ మార్క్ ఒకటి ఉంది కాబట్టి అది కూడా మ్యాచ్ అయింది. తర్వాత ఆమె అట్లే వెనకాల పండుకున్న తర్వాత పిల్లలు ఒకళ్ళు 2.5 ఇయర్స్, ఒకళ్ళు 3.5 and 4 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసి ఆ డొంకలోనే స్మాదరింగ్ మన చేత్తోని ముక్కు నోరు గట్టిగా మూసేసాడు. పిల్లలు చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ వెహికల్లో పెట్టేసి పిల్లలిద్దరిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి భార్య అట్లా వెనకాల సీట్లోనే ఇక పోయింది. ఒక ½ అన్ అవర్ కొద్దిగా టైం పాస్ చేశాడు, ఎందుకంటే డ్రగ్ ఏమైనా మళ్ళీ అవుతుందో ట్రేస్ అవుతుందో అని చెప్పి. 6:30కి అట్లా పోయి వాళ్ళ ఊరికి పోతున్నప్పుడు హరియా తండ దగ్గర అతను కావాలని ఒక చెట్టుకి డ్రైవర్ సీట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వాళ్ళ పిల్లలు కూర్చున్న సైడ్ గట్టిగా హిట్ చేసినాడు. దాంతో చెట్టు కింద పడిపోయింది. అది యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేసినాడు. తర్వాత ఇప్పుడు అతను తీసుకొని వస్తే అతను అంతా ఒప్పుకున్నాడు. మనం ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటే అతను ఒప్పుకున్నాడు. ఆ ఇంజెక్షన్ అతను ఆమెకి ఇచ్చిన ఇంజెక్షన్ కాల్షియంది అది ఎక్కడైతే డొంక దగ్గర ఇచ్చినాడో అవన్నీ అక్కడ పడేసి చూపించాడు. అవి కూడా మనం రికవర్ చేసినాము. రికవర్ చేసి ఇప్పుడు అతను అదుపు తీసుకున్నాము. ఈ కేసులో ఆమెను కూడా నర్సు కూడా ఉన్నదో ఎవరైతే ఆమె ప్రేరేపించిందో ఆమెను కూడా ముద్దాయిగా చేస్తున్నాము. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. దీనిలో కూడా ఏంటంటే మనకి టెక్నికల్గా ఎవిడెన్స్ మన కేసు వాళ్ళ ఆరోపణలు చేస్తారు, ఎన్నైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కూడా 15-20 మంది చేశారు. మన కేసు కరెక్ట్ ఒరిజినల్ అక్యూజ్ దొరికితే కరెక్ట్ పోతారు, అంతేగాని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 15 మంది 20 మంది ఇప్పుడు కూడా అందరు కలిసి చేసి అంటే అట్లా కాదు. మనకి కరెక్ట్ పర్సన్ కరెక్ట్ చేస్తేనే మనకి టెక్నికల్గా ఎవిడెన్స్ కరెక్ట్ చేయడానికి మనకి లేట్ అయింది. ఇది ఎఫ్ఎస్ఎల్కి అది 28వ తారీఖు సాయంత్రం యాక్సిడెంట్ అయింది, 29వ తారీఖు పోస్ట్ మార్టం అయింది, 30వ తారీఖే మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించేసాం. ఇమీడియట్గా 30వ తారీఖే ఎఫ్ఎస్ఎల్కి పంపించడం, ఎఫ్ఎస్ఎల్ నుంచి మనకి రిపోర్ట్ రావడం వాళ్ళ టైం సీరియల్గా తీసుకుంటారు కాబట్టి దాని ప్రకారం అయింది. ఈ లోపు మనం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ వాడు ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడ లాడ్జ్లో ఎక్కడ కలిసినారు, ఇక్కడ ఖమ్మంలో ఎక్కడ తీసుకున్నాడో కాల్ డీటెయిల్స్ అవన్నీ టవర్ లొకేషన్ తీసుకుంటే అవన్నీ కలెక్ట్ చేసుకున్నాము. ఆ రిపోర్ట్ రాగానే ఒక 2 డేస్లో మనం కేసు ఫైనలైజ్ చేస్తాం. అంతేగాని ముగ్గురు చంపారు. ఫస్ట్ ఆ భార్యకేమో ఇంజక్షన్ ఇచ్చారు, వాళ్ళిద్దరేమో స్మాదరింగ్ ముక్కు నోరు మూసేసి చంపేస్తారు. అంటే వాడు యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేసి అక్కడ చెట్టు కూడా పోయి అంత దూరం పడేసాకలా అట్లా సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేసినాడు. ఇది కూడా ఏంటంటే వాడు వాయిల్స్ ఇసేసినప్పుడు ఇది కూడా ఇసేసినాడు కానీ అది వచ్చి లోపలే పడిపోయింది. సీట్ కింద మన యాక్సిలేటర్ కింద పడిపోయింది ఆ సిరెంజ్. ఈ 2 వాయిల్స్ కాల్షియంను ఒక వాడు ఇచ్చిన జర్మెంటైన్ హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒక డ్రగ్ మడుకు సీసాలు రోడ్డుకు అవతల పడిపోయినాయి, పొలాల్లో పడిపోయినాయి, అక్కడ డొంక దగ్గర పడిపోయినాయి. ఇది కూడా పడిపోయింది అనుకున్నాడు వాడు. ఇది కూడా పడిపోతే మనకి అది కేసు డిలీట్ చేసి చాలా కష్టమే ఇది. కాకపోతే ఒకటి ఛాన్స్ ఏంటంటే వాడు సెర్చ్ చేసినాడు, గూగుల్ సెర్చ్ చేసినాడు. ఎందుకు సెర్చ్ చేసినాడు అనేది కావాలా.